అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. జాయ్ గారి యొక్క భర్తను, పరిశుద్ధుడును దైవజనుడును ప్రభు సన్నిధిలో ఉంటున్న క్యాలెబ్ గారికి, రాజాంటికి నేను అల్లుడిని, రెండవ అల్లుడిని. ఈ సందర్భంలో అన్ని విషయాలు చెప్పడం వీలు పడదు, అవసరం కూడా లేదు. వాక్యం కూడా అన్నవాళ్ళు చెప్పడానికి రెడీగా ఉన్నారు కాబట్టి కొన్ని మాటలు నేను చెప్తాను మీకు. ఒకటి, ఫస్ట్ నా యొక్క విశ్వాస జీవితంలో నేను దేవుని సంకల్పంలో ఉన్నాను అనేటువంటిది నాకు తెలిసి వచ్చినప్పటి నుంచి నాకు ఒక తృప్తి, ఆనందం అనేది ఆరంభమైంది. అది దేని ద్వారా స్థిరపడుతూ వచ్చింది అనుభవించానంటే, దేవుని యొక్క ప్రతి విషయానికి దేవుడు ఏం చేయమంటాడు అని అడగడం అనేది అలవాటైంది నాకు. తప్పనిసరిగా ఆ విషయం కన్ఫర్మ్ చేసుకుంది నేను ఎప్పుడు కూడా నా గడప నేను దాటలేదు ఈరోజు వరకు. కాబట్టి ఈ రెండు విషయాలు నా జీవితాన్ని ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే, ఇప్పుడు కొన్ని మాటలు చెప్పినటువంటి అన్న, మా పెద్దన్న, మా అమ్మ నాన్న నమ్మలేదు. నేను నమ్మిన తర్వాత నన్ను వాస్తవంగా వాళ్ళ ప్రేమను బట్టి ఇట్లన్నా వెనుక మలుతాడేమోనని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పారు. కొన్ని రోజుల వరకు వాళ్ళు నిజంగా దేవుని పరీక్ష, వాళ్ళు చాలా అల్లారు ముద్దుగా చూసుకునే వాళ్ళు నన్ను, నేను చిన్నవాడిని కాబట్టి. అప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితి. అయితే తినడానికి తిండి కానీ ప్రతి విషయానికి కూడా చాలా కష్టతరమైన పరిస్థితి. అదంతా టీనేజ్, అదంతా ముక్కు పచ్చలారని పరిస్థితి నాది. ఇంకా నేను చదువుకుంటున్నాను అప్పటికి. కానీ నేను దేవుని సంకల్పంలో ఉన్నాను అనేటువంటిది దేవుడు నానా రీతిలుగా బయలుపరిచి నన్ను స్థిరపరిచాడు. అందుకే ఈరోజు ఉన్నాను. అందుకే ఆ రోజు ఏడ్చిన ఏడుపు భయంకరమైన ఏడుపు. ఆ ఏడుపులో ఇది నా సొంతంగా తెచ్చుకుంటున్నానా, లేకుంటే ఏంటి ప్రభువా ఇది అని కొత్తగా అప్పుడే రక్షింపడ్డాను. 1 సంవత్సరం దాటలేదు, ఇంకా ఒక 6 నెలలు ఉండొచ్చు అంతే. నమ్మి ఒక చిన్న ప్రార్థన కండిషన్ పెట్టాను. నేను కాలేజీకి వెళ్తున్నాను, ఇన్స్టిట్యూట్కి, పలానా చోటికి వెళ్ళే లోపుగానే నా మీదంతా నీడు ఉండాలి, అల్లంత దూరానంతా ఎండ ఉండాలి. ఇదే నా యొక్క కండిషన్, నాతో ఉన్నావని, నేను ఈ సంకల్పంలో ఉన్నానన్న దానికి గుర్తు అన్నాను. ఆ పలానా చోటికి వెళ్ళాను. నిర్మలంగా ఉండే ఆకాశంలో ఒక మేఘం వచ్చింది, నా మీద నీడ ఆవరించింది, చుట్టంతా ఎండ ఉంది పిల్లారా. ఆ నడిబొడ్డున మోకరించి రోడ్డులో దేవుని స్తుతించి ఆరాధించాను. ఆ దినం నుంచి ఈరోజు వరకు నాకు అనుమతించే ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, నేను ఎప్పుడూ దేవుణ్ణి అనుమానించలేదు. ఆ ప్రకారంగా ప్రభువు నన్ను నడిపిస్తూ వచ్చాడు. మొన్ననే మా పెద్దక్క ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉన్నాం. ఆమె రక్షణ పొందలేదు, కానీ చాలా మంచి మాటలు మాట్లాడుతుంది. ఆమె అన్నది, తమ్ముడానికి చిన్నప్పటి నుంచి కష్టాలే, మా దగ్గర నుంచి ఎలాగైతే పోయినావో అప్పటి నుండి కష్టాలే, ఇదేం కష్టం రా బాబు నీకు అని అన్నది. అక్క, కష్టాలు ఎన్నో ఉన్నాయి, అవి వరుసగా వస్తున్నాయి, కానీ దేవుడు అంతకంటే ఎక్కువ నిండు సమాధానం నా ఆంతర్యంలో పోసాడు దేవుడు. అందుకే నేను ఎన్నడూ కూడా విసిగలేదు, సనగలేదు, గొనగలేదు, ప్రశ్నించలేదు. ఇప్పటి వరకు నిండు సమాధానం నా ఆంతర్యంలో ఉండుట నేను గమనించాను. కాబట్టి ఇది మొట్టమొదటి చెప్పాల్సిన విషయం. రెండోది, దేవుని చిత్తం చేయటం నీళ్లు త్రాగినంత సులువు. నేను రక్షింపబడింది ఇక్కడ కూర్చున్న క్యాలెబ్ అన్న గారి ద్వారా ప్రభులోనికి వచ్చాను. ఆ తర్వాత అభిషేకం గారు, ఆండ్రూస్ గారి వారి యొక్క ఈ ముగ్గురి యొక్క సంరక్షణలో ఆధ్యాత్మికంగా నేను పెరుగుతూ వచ్చాను. అయితే విషయం ఏంటంటే, అదేవిధంగా సేవ పరిచర్య, ఆ తర్వాత దేవుని యొక్క సంకల్ప ప్రకారంగా నేను జాయిని పొందుకోగలిగాను. నేను చాలాసార్లు అన్నాను, నేను అయోగ్యుని నీకు భర్తగా అనేవాడిని. చీచీ అలా అనొద్దండి,
నేనే నీకు అయోగ్యురాలని అనేది. చాలా విషయాలు ఆరంభంలో ముందే దేవుని సేవకుని యొక్క కూతురు, కానీ చాలా విషయాలు నా వలన నేర్చుకుంది. అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా నేను ఉన్నప్పుడు వదిలిపెట్టేవాడిని, అంతా చూస్తుండేది. ఇంకేంటి, నేను ఉండాల్సిన అవసరం లేదు. 2 కత్తులు ఒకే వరలో ఉండాల్సిన ఇముడవు అవసరం లేదు కదా, కాబట్టి నేను ఇంకో చోట చేయగలను కదా. ఇది పరిచర్య అంటే నవ్వుకునేది, నాకేమొచ్చండి అని. కానీ చివరి దినాల్లో ఎలా మార్చాడు దేవుడు అంటే, ఆమె నా ట్యూటర్గా మారింది, నేనేమో ఆమె స్టూడెంట్ని అయ్యాను, ట్రైనీని అయ్యాను. నేను దానికి అబ్బా సారీ ప్లీజ్ అనేవాడిని, ప్లీజ్ సారీ అనేవాడిని, అబ్బా మర్చిపోయాను సారీ ప్లీజ్ అనేవాడిని. అయితే నేను అనుకునేవాడిని, అరే ఏంటి నేను ఈ విధంగా ఒకప్పుడు తనకు నేర్పించాను, ఇప్పుడు తనతో నేర్చుకోవాల్సి వస్తుందంటే, ఇప్పుడు నీవు మరలా నేర్చుకోవాల్సినటువంటి స్థితి కాబట్టి అని ప్రభు అంటూ ఉండేవాడు. ఈ ప్రకారంగా ఉంటున్న సందర్భంలో నాకుండే బలహీనతలు దాదాపు అన్నీ ఉన్నాయండి. కానీ ఈ 24 సంవత్సరాలు బలహీనతలు ప్రారంభించబడి నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని నార్మల్ ఉంటాయండి. మెడికేషన్ ప్లస్ డైట్ చక్కగా, నేనేమి వినను, అన్నీ వింటుంది యూట్యూబ్లో, నాకు చేయాల్సిందంతా చేసి పెడుతుంది. నేను 3 రోజులు ఒకవేళ ప్రయాణంలో వెళ్ళినా ఆ 3 రోజులు ఎవరు అన్నం పెట్టకున్నా ఛాయ్ తాగకున్నా ఉండేటివన్నీ నా బ్యాగులో ఉంటాయండి. దానికి కారణం నా జీవిత పాలు భాగస్త్రాలు. కారణం ఏంటంటే, అంత జ్ఞానవంతురాలు, అంత చక్కటి గృహిణి, నిజముగా దేవుడు నిజంగా ఏమైనా నాకు దానముగా యెహోవా ఇచ్చు దానం సుబుద్ధి గల భార్య. అది నా మొదటి మాట చెప్పాలి ఆమె గురించి. ఇంకా తర్వాత చాలా విషయాలు ఉన్నాయి. నన్ను ఎంతో తాను ఓర్చుకుంది, నేను ఓర్చుకున్నాను. అంతేకాకుండా చాలా సమస్యలు, కుటుంబం అన్నప్పుడు ఎన్నో వస్తాయి కదండి, చాలా సమస్యలు వచ్చినాయి. కానీ ఎన్నడూ కూడా మనం పొరపాటు చేశామేమో అని ఎప్పుడు కూడా మేము జత చేయబడ్డ విషయం ఎప్పుడు కూడా అనుమానించలేదు. ఎందుకంటే తనకు తెలుసు, నాకు తెలుసు, ఆయన యొక్క 150% ఆయన సంకల్ప ప్రకారంగా మేము జతపరచబడ్డామని. ఇట్లా ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అని మీరు అనుకుంటారేమో. నేను పంపబడ్డ ప్లేస్ సంగారెడ్డి నుంచి జీటీ బెంజమిన్ గారి యొక్క ఆధ్వర్యంలో వేములవాడ ప్రదేశాన్ని పంపబడ్డానంటే అది సైతాన్ పీఠం వేసుకున్నటువంటి సైతాన్ సింహాసన స్థలం. అది భయంకరమైన స్థలం. కదలాడుతూ ఉంటాయి ఎప్పుడు దురాత్మల యొక్క సమూహం, ఎప్పుడు పోరాటం ఉంటుంది. అది తెలిసి కొన్ని ఉంటాయి, తెలియని కొన్ని ఉంటాయి, ఆంతర్గికంగా కొన్ని ఉంటాయి. భయంకరమైన పోరాటం. కానీ మాకుండే ప్రార్థన అసహించి చెప్పగలం, భయంకరమైన ప్రార్థన అంతే. అదిగా మళ్ళీ వివరించి చెప్పని టైం బాగా అవుతుంది. ఈ విధంగా ఉంటున్నప్పుడు రకరకాలవి పరిస్థితులు రావడం ఆరంభమైనాయి. మా పెద్ద కుమార్తె యొక్క వివాహానికి ముందు 3 అంటే 2 కూతుళ్ళు, ఈమె 3 కలలు కన్నారు. నేను కలలు నమ్మను, కానీ దానికి కండిషన్ ఉండాలి, అంటే వాక్యం కూడా దాంట్లో ఉండాలి. అది కాబట్టి 3కి కళ్ళు పడినాయి. ఆ కళ్ళు నాతో పంచుకున్నారు. ఇది భావం ఏంది అని అడిగారు. అప్పుడు చెప్పాను, 3 కళ్ళు వాటి భావం ఒకటే, కానీ మొత్తం మీద మాత్రం తప్పని ఖచ్చితమైన కష్టమైన శోధనను ఎదుర్కోబోతున్నాము, తస్మత్ జాగ్రత్త అని చెప్పడం జరిగింది. అప్పుడు ఇంకా 3 కూడా అలాగే ప్రార్థనలో ఉంటూ వచ్చాం. తన మ్యారేజ్ సందర్భంలో కూడా చాలా విషయాలు వచ్చినాయి. అప్పటికే తనకి అటాక్ అయిపోయింది. ఈ యొక్క దీని సంగతి కాన్సినోమా, ఈ క్యాన్సర్ అనేటువంటిది బయటపడింది.
ఆ క్యాన్సనోమా కణాలు అంటే ఈ క్యాన్సర్ ఎప్పుడైతే ఆరంభమైందో, ఆరంభమైనటువంటి ఆ దినం నుంచి అందరూ దేవుని బిడ్డలు దొరుకుతూ వచ్చారు. డాక్టర్స్ అంతా ఫస్ట్ చెక్ చేసింది ఒక ఆమె సిటీలో. తాను క్రిస్టియన్ డాక్టర్. మేము బయట వచ్చి కూర్చున్నామంటే సీసీ కెమెరాలో తను చూసేసి డెస్క్టాప్లో చూసి పాస్టర్ గారు వచ్చారు లోపల రమ్మని చెప్పేది. అట్లా వెళ్ళేవాళ్ళం. ఆమె దగ్గర బయటపడింది. మాకు అనుమానం వచ్చింది. అప్పుడు నాకు ఆమెని బయటకు పొమ్మని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్నాక ఆమెను అక్కడి నుంచి నన్ను పిలిచింది. ఆమె 2 నిమిషాలు 3 నిమిషాలు ఏడ్చింది. ఏంటి డాక్టర్ గారు ఎందుకు ఏడుస్తున్నారు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఏం చెప్పమంటారు సార్ అన్నది. కానీ అక్కడ ఒక మోసం జరిగింది. తను ఏం కాదండి, 2 నెలలు మందులు వాడుతూ ఉండండి, ఆ తర్వాత మళ్ళీ చెక్ చేద్దాం అన్నాడు. అయినా సరే ఆ గ్యాప్ ఆఫ్ టైంలో వీబీఎస్కి వచ్చాం. ఇది అయిపోయింది 22లో. ఆ తర్వాత మరి అదేది జీటీ బెంజమిన్ గారు హాస్పిటల్, ఎంఎన్జే కదా, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాం. ఇద్దరు, ఒక సహోదరి ఒక సహోదరుడు, వారిద్దరు గైడ్ లైన్స్తో వెళ్ళాం. ఆయన ఎవరో మాకు తెలియదు అప్పటి వరకు. వెళ్ళిన తర్వాత అక్కడ జీటీ బెంజమిన్ గారి కొడుకు జోసెఫ్ బెంజమిన్ గారు ఉన్నారు. ఆయన పెద్ద ప్రొఫెసర్ దాంట్లో. ఆయన వెళ్ళగానే ఇట్లా అని చెప్పగానే ప్రత్యేకంగా చూశాడు. మేము తీసుకుపోయిన రిపోర్ట్ చూశాడు. 5 నిమిషాలు ప్రార్థన చేశాడు రూమ్లో, ఏడ్చుకుంటూ చేశాడు. అన్నాడు ఓకే పర్వాలేదు, ఇంకా నయం, లేట్ చేయలేదు, లెట్ us స్టార్ట్ అని చెప్పాడు. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. ఆ రోజు నుంచి అన్ని కరెక్ట్గా జరిగినాయి ప్రియులారా. అప్పుడు ఆయన చూపించిన ప్రేమ, అసలు ఆయన తీసుకున్న కేర్, అదంతా చూస్తే అసలు ఎక్కడ పోకుండా అదే తవ్వ చూపించాడు దేవుడు. ఇంకెవ్వరికి చూపించలేదు. ఫస్ట్ క్రిస్టియన్ డాక్టర్, ఆ తర్వాత ఈయన చేతిలోకి వెళ్ళినాం. చాలా ప్రేమగా చూసుకున్నాడు, స్పెషల్గా చూసుకున్నాడు పిల్లారా. ఆ సందర్భంలో మేము ఒక ప్రయత్నం చేసినాం, సిఎంసికి వెళ్తే మంచిది, రాయవెల్లూరు సిఎంసికి వెళ్ళాలని. అన్నీ అంతా రెడీ చేసుకున్నాము. అసలు ఒక 1-2 నెలలున్నా ఉండవచ్చు అన్న విధానంలో అన్ని రీతులుగా రెడీ చేసేసుకొని, రిజర్వేషన్ చేసేసుకొని, మన దగ్గర నుంచి వరంగల్ దాదాపు 3 hours జర్నీ ఎక్స్ప్రెస్. అక్కడికి వచ్చినాం. ఆడికి వచ్చిన తర్వాత ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది, డైవర్ట్ అయిపోయింది. అప్పుడు చాలా బాధేసింది. స్తుతించినాం, ఇదే మా పని, స్తుతించి ఆరాధించినాం. ఇంకేం చేస్తాము, వేరే వాళ్ళకి ఫోన్ చేసినాం. ఒక రేడియాలజిస్ట్ డాక్టర్ ఉండే ఆయన, సరే వచ్చేసి వెనక్కి అని చెప్పాడు. ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరు డాక్టర్సే. ఆ ఇద్దరు డాక్టర్స్ తన డాక్టర్ బిడ్డ ఎవరైతే ఉన్నారో, భార్య ఎవరైతే ఉన్నారో ఆమె రాయవెల్లూరు హాస్పిటల్లో చేసేసింది. వెంటనే మీరు మాకు రిపోర్ట్స్ పంపించండి అంటే రిపోర్ట్స్ పంపించాం. తర్వాత ఆ హాస్పిటల్స్ ఇచ్చినటువంటి చార్జెస్ షీట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మేము పంపడం జరిగింది. వాటన్నిటి ప్రకారంగా వాళ్ళు చూసి, మేము ఏదైతే ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తామో అదే ట్రీట్మెంట్ అక్కడ జరుగుతుంది, కాబట్టి అనవసరంగా పేషెంట్ని ఆయాస పెట్టకండి, అక్కడే చూపించండి అని చెప్పారు. ఆ తర్వాత ఫస్ట్ లేన్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఫస్ట్ లేన్లో కీమో అయిపోయింది, రేడియేషన్ అయిపోయింది, ఆపరేషన్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయండి. ఆ తర్వాత ఇంకా మేనేజ్ చేసేటువంటి మెడిసిన్స్ ఇస్తున్నారు. ఆ టైంలో డౌట్ వచ్చింది. అప్పుడు మళ్ళీ చెక్ చేయించడానికి వెళ్ళినాం. అప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి ప్రాకిందండి. అప్పుడు డాక్టర్ ఏడ్ చేశాడు, చాలా బాధపడ్డాడు. ఐ కాంట్ హెల్ప్, సెకండ్ లేన్ మందులు మేము ఇవ్వలేము, ప్లీజ్ మీరు నిజాం ఆర్థోపెడిక్ నిమ్స్కి వెళ్ళండి అని చెప్పారు.
నిమ్స్కి వెళ్ళాం. అక్కడ కొంచెం డిలే అవుతుందని పసిగట్టి ఇంకో సిస్టర్, ఆమె చాలా ఆప్యాయంగా ప్రేమతో తెలుసుకున్న వెంటనే ఒక మంచి డాక్టర్ని ప్రైమ్ హాస్పిటల్ అని సియామ్ అనేటువంటి క్యాన్సర్ హాస్పిటల్లో మాకు పరిచయం చేశారు. మంచి డాక్టర్ గారు, మంచి ట్రీట్మెంట్ జరిగింది. ఎక్కడ మాత్రం కూడా ఆలస్యం లేకుండా చక్కగా క్రమంగా జరుగుతూ వచ్చిందండి. ఇంకా డాక్టర్స్ అందరూ అప్పుడప్పుడు ఎవరెవరిని అంటే ఆపదు కదండి, కాబట్టి రిపోర్ట్స్ చూపిస్తూ తనకు వచ్చిన బాధను బట్టి వెళ్ళి చూపిస్తే ఏమైందంటే వాళ్ళు అన్నటువంటి మాట ఏంటంటే, సార్ మీకు తెలుసు కదా, అది అంటే తను మెడికో కాబట్టి, సార్ మీకు తెలుసు కదా. అవునండి తెలుసు. తనకు తెలుసా? తనకు తెలియకపోయింది. ఏ రిపోర్ట్ వచ్చినా కానీ ఫస్ట్ తను చూపిస్తేనే ఒప్పుకుంటుంది, లేకుంటే లేదు. అయినా మేము చాలా మభ్య పెట్టి, నువ్వు చూడనా ఫస్ట్, ఇంకా రాలేదు రిపోర్ట్స్ అని చెప్పు, నన్ను అడిగితే అదే చెప్తాను అని చెప్తాను. తను చూడడానికి కూడా అవకాశం ఇచ్చేది కాదు. చూసినాక ఏదో పాప చూస్తుంది ఏం చెప్తాను, నాకు తెలుసు మీరు అట్లా చేస్తారని. నాకు తెలుసు కదా. నాకు ఎంత ధైర్యం తెలుసా? నాకు తెలుసు కదా, మీరు ఎందుకు దాచిపెడుతున్నారు? అది ఆ రిపోర్ట్స్ చూపిస్తే ఓ అయితే అయిపోయింది మన పని, అంతే 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 కదా, అంతే అనేది. ఈ సంవత్సరం తన వాగ్దానం చెప్పింది కదా పాప, 22/17 ఆశీర్వదిస్తాను. వాగ్దానం తీసుకున్నటువంటి ఫస్ట్ రోజు తన చేతులకి వెళ్ళిన తర్వాత పలికిన మాట, నాకు ఆశీర్వాదం ఈ లోకంలో ఉండదు, ఇది ఈ విధంగా ఈ నెరవేరే ఆశీర్వాదం కాదు, ఇది అక్కడే నెరవేరుతుంది అన్నది. అన్నీ తెలుసండి. ఆమె అంటది, నాకు తెలుసండి, నాకు తెలుసు, నాకు తెలుసు అంటున్నాను అని. అంతే. అదే అట్ట కాదు, బలిపీఠం మీద పెట్టిండు ఇస్సాకుని అబ్రహాం. ఇస్సాకు ఏం ఇస్సాకును దేవుడు ఏం చేసినాడు? లాస్ట్ వరకు అబ్రహాం ఇట్లా ఖడ్గం ఎత్తే వరకు ఇలా వచ్చేసింది. 60 degrees 30 degrees వచ్చేసింది. గొంతు మీద పడాలా, ఆవు అబ్రహాం అన్నాడు. అలా ఓ మరణమా, మరణం అనే ఓ ఖడ్గమా ఆగు అని ప్రభు అన్నాడు అనుకోండి, అలా ఆగిపోద్ది అంతే. అరే పిచ్చిదానివా, ఎందుకంటే నేను పిచ్చిదాన్ని వెళ్ళాడు, అప్పుడు మీకు తెలుస్తుంది లేండి అని చెప్పేది. ఈ సంవత్సరం దాటదని చెప్పేది ఎప్పుడు. అరే ఎందుకే తలకాయ ఖరాబ్ చేసుకుంటా, వద్దు అట్లా అనుకో, ఎందుకు టెన్షన్ పడు. నాకేం టెన్షన్ లేదు, నేను చక్కగా పోతాను. ఇక మాకు ఈ సంవత్సరం అంతా మరణం అంటే అర్థం ఏంటంటే, మేము ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకునే ఒక టాస్క్ అన్నమాట. మరణం అంటే ఏంటి అంటే, మరణం అంటే జస్ట్ అంతే కదా, బిల్లిగ్రామ్ గారు అన్నారు కదా, అడ్రస్ చేంజ్ అవ్వడం అంతే కదా, అది సంగతి. ఇలా ఉండేవాళ్ళం అండి. ఇంకా ఈ నెల లాస్ట్ చెప్తానండి, ఎప్పుడైతే వింటర్ సీజన్ స్టార్ట్ అయిందో అప్పుడు ఊపిరితిత్తుల్లోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది అది. అప్పుడు తనకు బ్రీతింగ్ ప్రాబ్లం ప్రారంభమైంది. అప్పుడు చాలా చెప్పారు, జాగ్రత్తగా ఉండండి. ఏం జాగ్రత్తగా ఉంటామండి? జాగ్రత్తగా ఉంటున్నాము, లోపల ఉండాలి కదా, లేదు. ఇంకంతే, ఇంకా ఎక్కువైపోతూ వచ్చింది. మంత్ బై మంత్ డౌన్ అయింది. తర్వాత వీక్ బై వీక్ డౌన్ అవుతూ వచ్చింది. ఇంకా వీక్స్కి వచ్చేసరికి డే బై డే డౌన్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత అవర్ బై అవర్, ఆ తర్వాత మినిట్ బై మినిట్, అంతే రెప్పపాట్లు ప్రభువు తీసేసుకున్నాడు. ఇవన్నీ మీకు చెప్పడం ఎందుకంటే, మేము దేవుని యొక్క సంకల్పంలో ఉన్నాము. మాకు దేవుడు ఎప్పుడు అన్యాయము చెయ్యడు. లోటైతే ఉంది, అది లోటు అంటే ఎవరికి వాళ్ళం నేర్చుకుంటాం అన్నమాట. ఇంకా నేను ఎప్పుడో మొబైల్ లేచి ఉంటాను, నా ప్రేయర్ రూమ్లోకి వెళ్తాను, ఏం చేసి వచ్చారండి అని అడుగుతారు. నేనేం చేస్తాను, నేను ప్రార్థన చేసుకుని వచ్చిన, నాకు అర్థమవుతుందిలే అంటారు.
ఏం లేదు జాయ్, నేను స్తుతిస్తాను కదా, ఆరాధిస్తాను కదా, అంతే కదా. అవును, ఆరాధిస్తారు, మీరు స్తుతిస్తారు, కరెక్టే, నాకు తెలుసు కదా. అవును అంటారు అంతే. అంటే అలా భయంకరంగా ఏడ్చుకొని ప్రార్థన చేసేవాళ్ళం, ఎవరికి వాళ్ళమే. ఆ ప్రకారంగా లాస్ట్ మూమెంట్లో 22nd నాడు, 23rd నాడు మళ్ళీ మాకు అసలు యాక్చువల్లీ డాక్టర్ చెక్ చేయాల్సినటువంటి రోజు ఉంది, అపాయింట్మెంట్. కానీ 22 నాడే, అంటే 2-3 డేస్ బిఫోరే చాలా ఇబ్బంది పడుతూ ఉండే. అప్పుడు 22 నాడు ఇబ్బంది పడుతూ ఉంటే ఆ రోజు మార్నింగ్ ప్రభు అన్నాడు, నాతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఏమని అంటుంది తెలుసా? రే ఏదిరా ఇంత బాధపడుతున్నాయంట్రా, ఇంత బాధని పడుతున్నావు? అరే మన ఇంటికే వస్తుంది కదా, మన ఇంటికే వస్తుంది కదా, నా ఇంటికే వస్తుంది కదా. అవును, అరే నాకు అప్పగించడానికి నీవి అవు, కానీ నువ్వు ఎక్కడికి పోతావు చెప్పు? ప్రభా నేను అక్కడికే వస్తాను. మరి ఇంకేంటయ్యా, ఆమె ముందు వస్తుంది, నువ్వు వెనుక వస్తావు, అంతే కదా. ఆయన తను ముందు వస్తుంది, నువ్వు వెనుక వస్తావు, అంతే కదా. మరి అలా అప్పగించేస్తే నా ఇష్టం, వాగ్దానం ఉంది కదా, తప్పించిన అంటే తప్పిస్తాను. నాకు ఇష్టం కాలేదు, నేను తీసుకుపోవడం నాకు ఇష్టమే, తీసుకుపోతా. అయినా ఎక్కడ పోతుంది? మన ఇంటికి వస్తుంది. కాబట్టి నువ్వు ఇలా చేయకూడదు అని ప్రభు మాట్లాడాడు. అదే రోజు చెప్పాను పిల్లలకి, ప్రభు ఇలా మాట్లాడాడు, మనం బాధ పెట్టొద్దు, ఏడవలసిన పని లేదు, ఏ విధంగానైనా సరే ఓకే అని. ఆ 22nd రోజు పోయే రోజు నా నోట్లో నుంచి వచ్చిన వర్డ్ ఏంటంటే, అంత ఆయాసంగా ఉంది, బాధగా ఉంది, అసలు ఆక్సిజన్ తీయలేకపోతున్నాం, తీస్తే ఇంకా అసలు ఇంకా లేదు. ఇక ఒక 2 బ్రదర్స్ని పిలిస్తే వచ్చేసారు, అంబులెన్స్ వచ్చేసింది. ఇంకా లాస్ట్ మినిట్ అన్నీ సర్దుకుంటున్నారు. నేను అప్పుడు చెప్పాను బెడ్రూమ్లోకి వెళ్ళి, చూడండి మనం హాస్పిటల్కి వెళ్ళట్లేదు అన్నాను. అలాగే మీరు ఇప్పుడు చూసినట్టే చూశారు నా కూతుళ్ళు ఇద్దరు, ఆమె కూడా. అంటే మనం ఒక ప్రోగ్రాం కొరకు వెళ్తున్నాం, నాట్ హాస్పిటల్ అని చెప్పాను. అలా అనుకోవాలి మనం, అలా అనుకొని వెళ్ళబోతున్నాం, అలాగే వెళ్ళబోతున్నాం మనం అన్నాను. అది ఏందో పజిల్ అనుకున్నారు వాళ్ళు, పాపం నీ ఈ మాట అనేసరికి నవ్వుకున్నారు. ఇక డాడీ అలాగే అంటదిలేండి అన్నట్టు మాట్లాడడానికి వీల్లేదు అని అన్నాం. ఆ తర్వాత బయలుదేరి వెళ్ళిపోయాం. వెళ్ళిపోతూ అన్నది, బిడ్డ రాకపోవచ్చు అని చెప్పి, దానికి ఏదో చెప్పాంలేండిగా, అయిపోయింది, బస్ వెళ్ళిపోయినాం. ఇంకా ఆ తర్వాత డే బై డే క్షీణిస్తూ వచ్చింది, సహకారం లేదు అంతటితే. ఇంకా లాస్ట్ డే అంటే ఇక ఈరోజు రాత్రికి, అంటే రాత్రి అంటే 30వ తారీఖు నాడు రాత్రికి 12 దాటిన తర్వాత ఆ రేయి మొదటి జాములో 2:30-2:45కి దేవుడు తీసుకుంటాడు, రౌండ్ అబౌట్ 3 o'clock తీసుకుంటాడు అనంగా అనుకునేదానికంటే ఆ 30వ తారీఖు ఉదయకాలం ప్రభు ఆ మాయాసం వచ్చి చెప్తా ఉన్నారు. నేనైతే అసలు చూసి ఓర్వలేను, నాకు వస్తే అయితే నేను ఎప్పుడూ చచ్చిపోయేవాడిని. అసలు ఈమె ఓర్చుకున్నది కాబట్టి క్యాలెబ్ గారి యొక్క జీవకణాలు అందులో ఉండి అవి గట్టిగా ఉంచిన మనిషిని. కానీ నేనైతే ఉట్టి చిన్న జ్వరం వస్తే వాలిపోతాను. అమ్మో నీకొస్తే కష్టం అండి, మా ఇంట్లో అందరం కూర్చోవాలని చుట్టూ అనేవాళ్ళు. ఇది నా పరిస్థితి. ఎప్పుడో అన్నాను, అమ్మో ఈ నొప్పులు, ఈ బాధ, ఈ వేదన, ఎప్పుడో ఎగిరిపోయేవాడిని నేను, అమ్మో అనేవాడిని. అంతేకాదు, అసలు 2 సంవత్సరాల క్రితం నేను పోతాను జాగ్రత్త, నాకు లేని బలహీనత లేదు అని చెప్పేవాడిని, సిద్ధపడండి అనేవాడిని. చాలా బాధపడుతూ ఉండేది. గట్టెందుకండి, అట్టెందుకంటారండి. ఈ 2 సంవత్సరాల నుంచి నేను అనడం ఆగేసింది, ఇక ఆమె అనడం మొదలుపెట్టింది. అయితే ఏమైందంటే ఆ రోజు 30వ తారీఖు ఉదయకాలం ప్రార్థన చేస్తున్నా, ప్రభు చేయి చాపాడు. ఏందిరా, అరే అది ఆయాసపడుతూ ఉంది, నువ్వు సెలవు ఇవ్వాలి కదా, నేను తీసుకుపోతా, నువ్వు సెలవు ఇవ్వండి, నేను ఎలా తీసుకుపోతా చెప్పు, నువ్వు సెలవు ఇవ్వు, దాని చేయి నా చేతిలో పెట్టు అంటున్నాడు.
అదేంది ప్రభు అంటే, రేయ్ నేను క్యాలేబ్ రాజేశ్వరి వారి గర్భంలో వేశాను, ఆ బిడ్డను వాళ్ళ చేతికి అప్పగించింటి. వాళ్ళు ఏం చేశారు? 22 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి వారు నీ చేతిలో పెట్టారు. అప్పటిది నీ చేతిలో ఉందిరా, ఇప్పుడు నువ్వు నాకు అప్పగించు, నేను తీసుకుని వెళ్తా. ఎందుకు ఇంకా బాధపడుతున్నావు? దాన్ని ఎందుకు బాధపరుస్తున్నావు? స్పష్టంగా మనిషి మాట్లాడినట్టు మాట్లాడాడు. అప్పుడు కన్నీటితో, ప్రభువా నిజమే, నీవు వారికి అప్పగించావు, ఆమెను వారు నాకు అప్పగించారు, నేను ఈ దినం తన చేతిని నీ చేతిలో పెడుతున్నాను ప్రభువా అన్నాను. అన్న తర్వాత ప్రభువు ఆమెను ఇలా పట్టుకున్నాడు. ఒక చేయితో తన యొక్క మధురమైన, ఎన్నడూ మర్చిపోలేని ఆ చిరునవ్వుతో చెయ్యి ఇలా మలిపి, వెళ్ళొస్తానండి, ఓకే, జాగ్రత్త జాగ్రత్త అని ప్రభు అలా కొంచెం చూస్తున్నాడు. తను పూర్తిగా చూసి అలా టాటా చెప్పేసేసి, బాయ్ వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాను. వెళ్ళి వస్తానన్నది, వెళ్తున్నాను లేదు. ఎందుకంటే లక్కగారు చెప్పినటువంటి మాట ఆమె వస్తుంది కదండి. కాబట్టి అప్పగించేసాం. ఈ సంగతి మళ్ళీ పిల్లలు ఎట్లున్నారో నాకు తెలియదు, వాళ్ళు ఏం చెప్పట్లేదు, బట్ వాళ్ళని కూడా ఆదరిస్తున్నాడు దేవుడు అని నాకు అర్థమవుతుంది. అప్పుడు చెప్పాను, బిడ్డ ఈరోజు రాత్రి అంటే 30వ తారీఖు నాడు ఉదయకాలం మాట్లాడాడు. 30వ తారీఖు నాడు సాయంకాలం అనుకుంటాను అంటే ఆయాసం ఎక్కువ అవుతున్న కొలది వాళ్ళని ఇద్దరిని రమ్మని చెప్పి, నేను దేవునికి ఇలా అప్పగించాను బిడ్డ, కాబట్టి ఇదే ప్రార్థన మమ్మీ దగ్గర చేసేసాను, మనం ముగ్గురం కలిసి అప్పగిస్తాము, ఏమంటారు చెప్పండి అన్నారు. ఆల్రెడీ ప్రభు మాట్లాడినాడు వాళ్ళతో. కాబట్టి వాళ్ళు ఏం చేసినారు, ఓకే డాడీ అప్పగించేసేయండి, బాధ ఎందుకు మమ్మీకి అని అన్నారు. ఉదయకాలం ఏం చేశానంటే, నాతో ప్రభు మాట్లాడిన తర్వాత నన్ను లోపలికి పోనిచ్చినప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాను. చెప్పాను ఫస్ట్, జాయ్ దేవుడు నిన్ను అప్పగించమంటున్నాడు, నాతో ప్రభు మాట్లాడాడు, నేనే కారణం అంట ఆపడానికి, నాకు నా సెలవులు తీసుకోడంట, నేను అందుకోసం నిన్ను నా ప్రభు చేతిలో పెడుతున్నాను అన్నాను. అంటే తన చెయ్యి గట్టిగా నన్ను పట్టుకుంది. చేయండి అన్నట్లు అప్పగించే ప్రార్థన చేసేసాను. ఉదయం అయిపోయింది ఆ పని. మళ్ళీ చెప్పదు, ఇంకా వీళ్ళకి చెప్పే పరిస్థితులు లేదు వాళ్ళకి, ఇంకా వీళ్ళకి ఇప్పుడు ఎందుకు చెప్పాలని నేను సాయంకాలం అప్పగించే ప్రార్థన చేశాం. ముగ్గురు అంగీకారముతో అప్పగించే ప్రార్థన చేశాం. ఆ రాత్రికి 31వ తారీఖు 2:30-3 గంటల మధ్యలో దేవుడు తన సన్నిధికి తన చేతిని పట్టుకొని తను ఏం చేశాడు, నా ప్రభు తీసుకుని వెళ్ళాడు. నేను మళ్ళీ వస్తానండి, వెళ్తాను అని చెప్పింది. వీడారా, అందుకే ఆ ధైర్యం, అందుకే ఆ విశ్వాసం, అందుకే ఆ నిరీక్షణ. కాబట్టి తను భౌతికంగా మాతో ఉండలేదు, ఇక అయిపోయింది కదా. కాబట్టి నేను చాలాసార్లు ఊహించుకున్నాను, చెప్పాను, అబ్బా నీకు తెలిసింది కాబట్టి నేను చెప్తున్నా, నువ్వు లేని జీవితం ఎలా ఉంటుందని ఊహించుకుంటుంటే నాకు చాలా భయం వేస్తుంది, నాకు బాధ వేస్తుంది అని చెప్తూ వచ్చాను. అట్లా భయపడొద్దండి, బాధపడొద్దు అంటే ఈజీ సంభాషణ మాది, మరణాన్ని గురించి, ఎడబాపుని గురించి. పిల్లరా, ఈ ప్రకారంగా ప్రభువు, నన్ను ప్రేమించిన ప్రభువు, నన్ను రక్షించిన ప్రభువు, నన్ను పిలిచిన ప్రభువు, మా ఇద్దరిని జతపరిచిన ప్రభువు, 2 కూతుర్నిచ్చిన నా ప్రభువు మాతో మరణాన్ని గురించి పలుమార్లు ఇలా మాట్లాడి మమ్మల్ని సిద్ధం చేసి నాకిచ్చిన ఈ పాలి భాగస్తురాల్ని నా సెలవుతో ప్రభు ఏం చేశాడండి, తన పరలోకం తీసుకుని.
కట్టుకథ కాదండి. ఇలాంటివి వినలేదు, నేను ఏది మన ఏ బుక్లో ఈ టైప్ ఆఫ్ అప్పగింతలు అనేది ఎప్పుడు నేను చదవలేదండి. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, మరి మా నిరీక్షణ ఇట్టిది. ఎహెజ్కేల్ భార్యను ఎలాగైతే నీ కన్నులకు ఇంపైనది, నీకు ప్రియమైనది సాయంకాలం వరకు లేక రేపు ఉదయకాలం వరకు నీ ప్రియమైన దాన్ని నేను తీసుకుపోబోతున్నా. నువ్వు ఏడవద్దు, నువ్వు దుఃఖపడొద్దు. ఇదంతా కూడా ఇశ్రాయేలీయులకును యెరూషలేమునకును నిన్ను నీ కుటుంబం సూచనగా, ఈ అనుభవం సూచనగా ఉంటుంది అని చెప్పినట్టు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ప్రియులరా, అంటే వాక్యానుసారంగా. కాబట్టి బాధ భయంకరంగా ఉందండి. కానీ దానంతటిని మించినటువంటి సమాధానం మాత్రం మా ముగ్గురిలో ఉందండి. కాబట్టి మీలో కూడా ఉండాలి. అయితే ఏదో మర్చిపోవద్దండి కదండి. నా కొరకు, నా 2 కూతుళ్ళ కొరకు, సంఘాలు సంఘ పరిచర్యల కొరకు దయచేసి భారంగా ప్రార్థించండి. నేను ఎందుకులే జాయ్, నేను వచ్చేసేస్తాను, నీ ఎంబడే నేను రావాలి, ఎంతో ఏం చేస్తా ఇంకా అంటే అని అంటారు. సంఘాలు ఉన్నాయండి, పరిచర్య ఉంది, మీ పరిచర్య అవసరం. ఈ సంఘాలకి, ఈ పనికి మీ అవసరత ఉంది. నీది లేదా? అట్లా మాట్లాడతావేంటి అంటే నాది అయిపోయిందిలేండి అనేదండి. కాబట్టి అవ్వగొట్టుకుంది, ఆమె ప్రభుతో వెళ్ళిపోయింది. పిల్లారా, ఇప్పుడు అంత భారం నా మీద ఉంది, నా పిల్లల మీద, సంఘాల మీద, మనందరి మీద ఉంది. రూతమ్మ, ఆంటీ, వీరు మా అందరి మీద, మనందరి మీద ఉంది. అందరం నమ్మకంగా దయచేసి ప్రార్థన చేస్తూ ఉండండి. మమ్మల్ని మరవకండి. ఆ ప్రకారంగా మీరు మా ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం కొరకు, ఆధ్యాత్మిక పరిచర్య కొరకు దేవుడు దీవించి జ్ఞాపకం చేసుకున్నట్లు మా దీన కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఇంతటితో సమాప్తం. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. నమో జీవమైనాను దేవదూతలు ప్రధానులు, మరణము జీవమైనాను